అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణ పోరాటం, ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రభుత్వ కార్యాచరణ. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు చేసి దాని స్థానంలో నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపింది. నాటి నుండి ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. దేశవ్యాప్త ఉద్యమం, ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి. భారత్ బంద్‌కు పిలుపు. ఓపీఎస్ పునరుద్ధరణే ఏకైక అజెండాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది ఉద్యోగుల సంఘటిత శక్తిని మరియు వారి డిమాండ్ తీవ్రతను తెలియజేస్తుంది. పార్లమెంటులోని ప్రతిధ్వని. ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇటీవల లోక్సభ ప్రతిపక్షాల సభ్యులు పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ వేదికలపై బలంగా తీసుకెళ్లింది. రెండవది కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. అధ్యయన కమిటీల ఏర్పాటు. పెన్షన్ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది. మొదటి కమిటీ పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా, ఏ మార్పులతో అమలు చేయవచ్చో అధ్యయనం చేసి జనవరి 1, 2026 నాటికి అమలు చేసేలాగా నివేదిక సమర్పిస్తుంది. రెండవ కమిటీ ఈ విధానం అమలుకు అవసరమైనటువంటి సాంకేతిక మరియు ఆర్థిక మరియు పరిపాలనాపరమైన అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం. ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు అని, అది కేవలం ప్రభుత్వ దయ కాదని సుప్రీంకోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాగా కేంద్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖల సహకారం. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో డీఆర్‌డీఓ, టెలికాం మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని, సహకారాన్ని తీసుకోనున్నారు. మెగా మెమోరాండం. ఉద్యోగ సంఘాల వ్యూహాత్మక అడుగు. తమ డిమాండ్‌ను మరింత బలంగా కేంద్రం ముందు ఉంచేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఒక బృహత్ కార్యాచరణకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి నుంచి మద్దతును పత్ర రూపంలో సేకరించి మెగా మెమోరాండం పేరుతో ఒక సమగ్ర నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించడం అన్నమాట. సేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయి, మండల, తాలూకా స్థాయిలో ఉద్యోగుల నుంచి మద్దతు పత్రాలను సేకరించాలి. దీనికోసం 3 సెల్‌లను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి సేకరించిన పత్రాలను స్పైరల్ బైండింగ్ చేసి ప్రధాన పత్రం బైండింగ్‌తో పాటు ఒక డాకెట్ కవర్‌లో జిల్లా కలెక్టర్‌కు అందించాలి. రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి, మూడవ కాపీని రికార్డు కోసం జిల్లా కార్యాలయంలో భద్రపరచాలి. న్యాయ పోరాటం మరియు నిధుల సేకరణ. ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. ఎస్-30 కేసు. ఎస్-30 అనే ఉద్యోగ సంఘం 2006 జనవరి 1 నుండి పెన్షన్ ఫిక్సేషన్‌పై ట్రిబ్యునల్‌లో వేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ కేసులో అనుకూల తీర్పు వస్తే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది, దాదాపుగా 20 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం చారిత్రాత్మకమైనది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు, న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిడులు అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయబోయే కమిటీల నివేదికలు మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై జరిగే పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయన్నమాట.
ఈ విధంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కాదు, ఆత్మగౌరవము ఇది తమ ఆత్మగౌరవం, పదవీ విరమణ తర్వాత భద్రత మరియు సామాజిక న్యాయం కోసం ఉద్యోగులు చేస్తున్న ధర్మయుద్ధం. ఉద్యమాలు, న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లు అనే త్రిముఖ వ్యూహంతో వారు ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి తమ కమిటీల నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తి మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, కోట్లాది మంది. ఇక ఈ నిర్ణయం కేవలం ఉద్యోగుల భవిష్యత్తుకే కాక దేశ భద్రత, సామాజిక భద్రతా విధానాలకు భవిష్యత్తును కూడా నిర్ధారించనుంది.